హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో దట్టమైన అడవి ప్రాంతంలో కొండ అంచున ఉన్న ఒక ప్రకృతి సోయగాల చుట్టూ ఉన్న ఒక అందమైన గిరిజన గూడాన్ని, అక్కడ ఉన్న పర్యావరణాన్ని మీ అందరికీ పరిచయం చేయాలనుకున్నాను. అయితే అందరికీ ముందుగా ఇంకొకసారి పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. చూశారు కదా అండి, చుట్టూ ఎత్తైన ఆకాశాన్ని తాకే కొండలు. ఆ కొండల్ని కప్పుతూ మళ్ళీ చెప్తున్న పచ్చని చీర కట్టుకున్న దట్టమైన అడవి. ప్రకృతి సోకుల మధ్య ఉన్న ఈ అందమైన గిరిజన గూడెం పేరు కిక్కిసాల బంద. అలాగే ఒక్కసారి ఈ కొండ అంచున ఉన్న ఈ పెద్దమ్మ గారి ఇల్లు చూడండి. నిజంగా కొండ అంచున ప్రకృతి సోయగాల మధ్య, స్వచ్ఛమైన గాలి మధ్య, బాహ్య ప్రపంచానికి దూరంగా, శబ్ద కాలుష్యానికి దూరంగా, వాయు కాలుష్యానికి దూరంగా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నిజంగా ప్రశాంతతకు దగ్గరగా, స్వచ్ఛమైన సహజమైన పర్యావరణానికి చాలా చాలా దగ్గరగా, నిశ్శబ్దానికి దగ్గరగా. అంటే నా ఉద్దేశం, చెట్లు చేసే శబ్దాలు, పక్షుల నుంచి వచ్చే అరుపులు, జలపాతాల నుంచి వచ్చే శబ్దాలు, ఇవన్నీ కూడా వేరువేరు కాదండి. ఇవన్నీ ప్రకృతిలో భాగమే. ఇవన్నీ నిశ్శబ్దంలో తీసుకోకూడదు. నిజంగా ఈ గిరిజన గ్రామం చూసినప్పుడు నా రెండు కళ్ళు చాలా చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాయి, అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి. అండ్ ఒక్కసారి మీకు ఈ గిరిజన గూడానికి సంబంధించిన ఒక అందమైన ఒక పెద్దమ్మ గారి ఇల్లు పరిచయం చేయాలనుకున్నాను. ఇంటి ముందు చూశారు కదా ఇడ్లు, మీకు ఎక్కడికైనా అడవిలో కనిపించాయి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నిజంగా వాటిని ఎవరు నాటారు, వాటికి ఎవరు విత్తనాలు వేశారు, వాటిని ఎవరు పెంచి పెద్ద చేశారో నాకు తెలియదు. కానీ ఈ పనస చెట్లు అయితే మాత్రం ఈ అడవిలో చాలా చాలా ఉన్నాయి. నిజంగా వీటిని చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుంది. ఒక్కసారి మీరే చూడండి ఎంత చక్కగా ఈ చెట్టు పనసకాయలు కాసిందో. నాటిడ్లు చాలా హ్యాపీగా ఈ పనస చెట్టు కింద స్వచ్ఛమైన గాలిలో సేద తీరుతున్నాయి. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్న ఇల్లు ఒక్కసారి మీరే చూడండి. కొండ అంచున, ఊరు చివరన అందమైన ప్రకృతిలో ఉన్న ఈ ఇల్లు చూడడానికి చాలా చాలా అందంగా ఉంది కదా. అమ్మా లక్ష్మణ్ రావట్లేదు ఇంకా. లక్ష్మణ్ ఇల్లు ఎక్కడమ్మా? అటువైపా? సరే తల్లి, ఒక్కసారి చూడండి. ఈ అక్క వాళ్ళు పువ్వుల మొక్కలు ఇక్కడ నాటుకున్నారు. ఇందులో కనకాంబరాల మొక్కలు కూడా ఉన్నాయి. అలాగే ఇవేవో రంగురంగుల పువ్వులు, వీటి పేర్లు అయితే నాకు తెలియవు, కానీ నిజానికి చూడడానికి చాలా చాలా బాగున్నాయి. చూశారు కదా, ఈ పసుపు రంగు పూలు ఈ ఇల్లుకి మరింత అందాన్ని చేకూర్చాయి. నిజంగా మన బాహ్య ప్రపంచంలో, మన అర్బన్లోను మైదాన ప్రాంతం, మేము చూపించిన ఇంటి బ్యాక్ సైడ్ ఉన్న లక్ష్మణ్ అన్న ఒక జలపాతాన్ని చూపిస్తున్నారు నాకు. ఆ జలపాతాన్ని చూసొద్దాం రండి. దగ్గరే ఉందన్న ఇంటికి.
పెద్ద దూరమేం కాదు. బాగుంటుందన్న. నా ఫోన్ కెమెరా బాగానే ఉంటుంది, కాకపోతే సాయంత్రం ఇంకా బాగుంటుంది. అలా వెళ్దాం అన్న ఒకసారి. అటువైపు దారి అన్న. ఈ జలపాతం పక్కన ఒక కొండ మామిడి చెట్టు నాకైతే లక్ష్మణ్ చూపించారు. థ్యాంక్స్ లక్ష్మణ్ అన్న. ఇది మామూలుగా మన సైడ్ ఉండే మామిడి పళ్ళతో పోల్చుకుంటే సైజు చిన్నగా ఉంటాయి, కానీ కుటుంబం కొండపూడు వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారు. నాకైతే ఈ పచ్చని కొండవాలంచున ఈ పోడు వ్యవసాయాన్ని చూసి చాలా చాలా హ్యాపీగా అనిపించింది. హాయ్ పెద్దయ్య. అన్నయ్య హాయ్. ఏం పేరు అన్నయ్య మీ పేరు? జగ్గారావా. హాయ్ చెల్లి. చూసారా, ఈ చెట్టు నీడ కింద కూర్చొని సేద తీరుతున్నారు. చెట్టు యొక్క గొప్పతనం ఇప్పుడైనా మనకు తెలిసింది కదా అండి. మనం రాసుకునే తెల్ల కాగితం, మనకి తెలివిని పంచే పుస్తకం, మనం కూర్చుంటే కుర్చీపేట, మనం పడుకుంటే పందిరి మంచం, చివరికి మనం కడసారి మనల్ని కాల్చే కట్టె కూడా. చాలా దాహం వేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ చిన్న ఊట ఏర్పాటు చేసుకున్నారు. ఈ రాళ్ళ మధ్యలో చల్లగా చాలా కూలింగ్ ఉంటుందంట అన్న. ఇంతకు ఇప్పుడు తాగలేదన్న. అన్న వాటర్ అమృతం చాలా చాలా చల్లగా చాలా బాగున్నాయి అన్న. మీరు రోజు ఎక్కడి నుంచి పట్టుకుని వెళ్తారా? అంటే పనులు చేసే దగ్గర పని చేసినప్పుడల్లా ఇక్కడ వచ్చి వాటర్ పట్టుకుంటారు. అబ్బా అబ్బా అబ్బా, కొండల్లో నుంచి వచ్చే ఈ ఊటధార నిజంగా చాలా సూపర్ ఉందన్న. వాటర్ అయితే నిజంగా మా సైడ్ వాటర్ లాగే ఉందన్న. ఇంకా చెప్పాలంటే అంతకన్నా బాగుంది వాటర్. మాడరమెల్లి ప్రాంతంలోనే ఇలాగే ఉంటుంది. అవునన్న, ఈ ఊట నీరు అంతా ఇలాగే ఉంటుంది. బా, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది లక్ష్మణ్ అన్న. మీరు కూడా తాగండి అన్న. నాకు ఇంకొంచెం వాటర్ పట్టించేయండి అన్న, బండిలో పెట్టుకుంటాను.